ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. గత వారం ఢిల్లీలో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, ఇండీ కూటమిలో కాంగ్రెస్ ఒంటరి మరింత జరుగుతూ ఉంది. రెండోది, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ప్రియాంక గాంధీ వైపు క్రేజ్ పెరుగుతూ ఉంది. ఈ రెండు పరిణామాలు కూడా చాలా లాస్ట్ వీక్లో జరిగినటువంటి పరిణామాలు. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఇవి వేగం అందుకున్నాయి. పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ తర్వాత రెండో పరిణామం కాంగ్రెస్లో అంతర్గత పరిణామం మరింత పుంజుకుంది. ముందుగా అసలు ఇండీ కూటమిని గురించి మాట్లాడుకుందాం. ఇండీ కూటమి ఇవాళ మీ అందరికి తెలుసు, పార్లమెంట్ జరగనివ్వకుండా రాహుల్ గాంధీ మొత్తం అదాని అదాని అంటూ మొత్తం పార్లమెంట్ గేట్ల ముందు నుంచొని ఆ డ్రామాటిక్ థియేట్రిక్స్ చాలా చేశాడు కదా. అది ఇండీ కూటమిలో పార్ట్నర్స్ని దూరం చేసింది ఆయనకి. అంటే శరద్ పవార్ని గురించి అందరికి తెలుసు, ఎప్పుడు కూడా ఇది చాలా రాంగ్ స్ట్రాటజీ కాంగ్రెస్ అని చెప్తూ వచ్చాడు. వ్యాపారవేత్తలను టార్గెట్ చేయటం అనేది. కొత్తగా టిఎంసి అండ్ సమాజ్వాదీ పార్టీ కూడా ఈ అంశంలో మిగతా ప్రతిపక్ష పార్టీలతోటి జత కలపలేదు. పార్లమెంట్ గేట్ల మీద జరిగే నిరసన ప్రదర్శనలో ఈ రెండు పార్టీలు లేవు. విశేషం ఏంటంటే, దీంతో పాటు కొత్తగా జరిగిన పరిణామం ఏంటంటే, కాంగ్రెస్ రాహుల్ గాంధీ విషయంలో డైరెక్ట్గా చెప్పకుండా మమతా బెనర్జీ చాలా అనుభవజ్ఞురాలు, ఆవిడ ఇండీ కూటమిని లీడ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒపీనియను శరద్ పవార్తో పాటుగా అఖిలేష్ యాదవ్తో పాటుగా లల్లు యాదవ్ కూడా అదే చెప్పాడు. అంటే ఆర్జేడీ కూడా కాంగ్రెస్, ఎందుకంటే అందరూ ఎట్లున్నా కూడా ఆర్జేడీ కాంగ్రెస్కి రిలయబుల్ పార్ట్నర్ ఇన్నాళ్ళ నుంచి. చివరికి ఆర్జేడీ కూడా దూరం అయిపోతున్నట్టుగా ఉంది కాంగ్రెస్కి ఆ లలు ప్రకటనతోటి. అది ఎట్లా ఉంటే 2 రోజుల క్రితం నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ ఇంకొక ఇండీ కూటమి పార్ట్నర్ ఒమర్ అబ్దుల్లా ఓపెన్గా అన్నాడు, ఈవీఎంల బహానా మీద ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, కాంగ్రెస్ చేస్తుంది కరెక్ట్ కాదు, ఇది మీరు గెలిచినప్పుడేమో ఈవీఎంలు బాగున్నట్టు, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలు గుర్తుకొస్తాయా అని చెప్పి ఓపెన్గా విమర్శించాడు. ఆల్మోస్ట్ దాన్నే టిఎంసి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈరోజు సపోర్ట్ చేశాడు. దీని అర్థం ఏంటి? టోటల్గా ఇండీ కూటమిలో ఇవాళ ఈయన తమిళనాడు ఒక్కటే మాట్లాడట్లేదు డిఎంకే. సరే, వాళ్ళు ఏంటంటే మా రాష్ట్రం వరకు అందరం కలిసి ఉంటే బాగుంటుంది అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు తప్పితే, వీళ్ళేమి ప్రేమతో కాదు, వాళ్ళు నేషనల్ పాలిటిక్స్ కన్నా స్టేట్ పాలిటిక్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళు తప్పితే మిగతా అందరూ పార్ట్నర్స్ ఇండీ కూటమిలో ఇవాళ కాంగ్రెస్ మీద పెద విరుస్తున్నారు. కరెక్ట్గా చెప్తుంది అది. ఇది ఆ, ఇది గ్రహించినటువంటి రాహుల్ గాంధీ, ఎందుకనంటే పార్లమెంట్ ముందు టీఎంసీ ఎస్పీ రాకపోతే ఆ రెండో పెద్ద పార్టీలు పార్లమెంట్లో కాంగ్రెస్ తర్వాత అది గ్రహించి స్పీకర్ దగ్గరికి వెళ్ళి, లేదు మేము పార్లమెంట్ సమావేశాలు జరగాలని కోరుకుంటున్నామని. అడ్డుకుంది ఎవరండి ఇన్నాళ్ళ నుంచి? వాళ్ళే కదా. వేరే ఇప్పుడు ఎట్టుందంటే దొంగ అన్నట్టు ఉందన్నమాట. సో ఈ ఎనివే ఈ వారంతో పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఈ ఇండీ కూటమి విభేదాలు మరింతకెళ్తాయి, దాంట్లో డౌటే లేదు. ఖచ్చితంగా ఇండీ కూటమి సమావేశం వచ్చే నెలలో పెడతామంటున్నారు. ఆ సమావేశం రోజుకి చాలా మార్పులు వస్తాయి. ఇదొక పరిణామం ఒకటి. ఇక రెండోది వచ్చేసరికి కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? ఎందుకంటే వీళ్ళే అడిగి రాజ్యాంగంపై చర్చని ఏదైతే రాహుల్ గాంధీ అడిగి చేసుకున్నటువంటిది ఎట్లా ఉంటుందంటే, తను గొయ్యి తనే తోకున్నట్టుంది. ఆ చర్చ ఇవాళ కాంగ్రెస్లో అంతర్గత చర్చలకు దారితీసింది.
రాజ్యాంగంపై 75 సంవత్సరాల గ్లోరీ గ్లోరిఫికేషన్ జర్నీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది. ఎందుకంటున్నానంటే ఈ మాట, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరఫున ఇనిషియేట్ చేసింది డిబేట్. ఆవిడ మరి రాసేవాళ్ళు వెనుకుంటారు కదా, చెప్పిన పద్ధతి అదంతా కూడా పీపుల్ అప్రిషియేటెడ్. అన్ని విధానాలు ఇప్పుడు నేను పాయింట్ టు పాయింట్ అయితే విమర్శించాల్సి వస్తుంది, అది వేరే విషయం. కానీ ఆవిడ మాట్లాడిన పద్ధతి పెద్దగా ఎవరు వ్యతిరేకించారు అక్కడ పార్లమెంట్లో. అదే మధ్యలో రాహుల్ గాంధీ ఇంటర్వ్యూన్ అయి మాట్లాడినప్పుడు అదే పెద్ద వివాదాలు. ఇక్కడే తేడా కనపడుతుంది. అంటే టాక్టికల్గా మాట్లాడుతుంది ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ దీని పర్యవసానం ఏంటనేది అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. సింపుల్ అండి, ఈ రెండు కంపేర్ చేస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ మాట్లాడేది కొత్తగా ఏంటి, పాతయ్యని చెప్పుకొచ్చాడు ఈ క్యాస్ట్ సెన్సస్, దానికి మద్దతుగా అనే ధోరణిలో చివరికి హిందూయిజాన్ని అటాక్ చేస్తున్నాడు. మనుస్మృతి, మనుస్మృతిలో ఆయన చదవలేదు, మాట్లాడేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళ ఎంతమంది చదివారో నాకు తెలీదు, చాలా వరకు చదివి ఉండరు మనుస్మృతిని గురించి. ఎవరో దాని మీద వేసిన వ్యాఖ్యానం మీదే ఎక్కువ మనుస్మృతి మీద జరుగుతూ ఉంటాయి. ఒరిజినల్ మనుస్మృతిని చదివిన వాళ్ళ సంఖ్య బాగా తక్కువ. నంబర్ వన్. రెండోది, ఇవాళ దాని గురించి అనవసరం. ఎందుకంటే ఇవాళ బీజేపీ మనుస్మృతి, మీరు చెప్పే మనుస్మృతిలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థని సమర్థిస్తూ మాట్లాడుతుందా? ఎక్కడ మాట్లాడింది? సాక్షాత్తు మోహన్ భగవతే చెప్తున్నాడు, కులాలు పోవాలని చెప్తున్నాడు. అట్లనే బీజేపీ అయితే ఓపెన్గా కూడా ఓబీసీలని, దళితుల్ని బాగా ప్రోత్సహిస్తూ ఉంది. సో ఇవాళ ఎప్పటిదో వేల సంవత్సరాల క్రితం పుస్తకాలను పట్టుకొని మొత్తం హిందూయిజం ఇట్లా ఉందని అనుకుంటే, హిందూయిజం ఈజ్ ఎ డైనమిక్ ధర్మ. ఏంటంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, కాలాన్ని బట్టి వాళ్ళు కూడా మారుతూ ఉంటారు, అడాప్టబిలిటీ. సో ఇవాళ హిందూయిజంకి ఆ రోజు రాసిన పుస్తకమే ప్రామాణికం అనుకోవటానికి ఇది క్రిస్టియానిటీ కాదు. ఇది ఎవరంటే పాశ్చాత్య దేశస్తులే మొట్టమొదట మనుస్మృతుల గురించి మాట్లాడారు, దాన్నే అందరూ పట్టుకొని మాట్లాడుతున్నారు. ఎందుకంటే క్రిస్టియానిటీ లాగా ఇస్లాం లాగా ఒక ప్రామాణిక గ్రంథం అనేది హిందూయిజంలో లేదు. ప్రాక్టీసెస్ ఒక ప్రాంతానికి మారుతూ ఉంటాయి. దుర్గాని పూజ చేసేటువంటి బెంగాలు, అదే శైవుని పూజ చేసేటువంటి వర్గాలు, వైష్ణవుని పూజ చేసే వర్గాలు రకరకాలు ఉంటాయి. సో ఇది ఆ పాతకాలంలో పరిస్థితి అయితే, ఇప్పుడైతే పాత దీని మీద ఎవరు కూడా అంతా ఏది ఈ వర్ణాలు ఉండాలి, కులాలు ఉండాలని వాళ్ళ హిందుత్వాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కోరుకోవట్లేదు. సావర్కర్ హిందుత్వాన్ని ఖాయం చేసినటువంటి సావర్కర్ కుల వ్యవస్థకు వ్యతిరేకం. మరి ఎంతమందికి తెలుసో లేదో, విక్రమ్ సంపత్ 2 వాల్యూమ్స్ రాశాడు ఒక్క సావర్కర్ని గురించి. ముందుగా రాహుల్ గాంధీ ఆ 2 పుస్తకాలు చదివి దాంట్లో రాసింది తప్పు అని చెప్పి కౌంటర్ చేయమనండి. ఆయన చదివే ఓపిక లేదు సావర్కర్ని గురించి. ఆయన మిగతా స్వాతంత్ర పోరాటం పక్కన పెట్టేసేస్తే సాంఘిక విషయాల్లో కూడా సావర్కరు ఓ సంస్కరణవాది. ఆయన పాత చింతకాయ పచ్చడి సాంప్రదాయవాది కాదు. ఇది ఎంతమందికి తెలుసు? మరి రాహుల్ గాంధీ ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నాడు, అసలు ఏం మాట్లాడతాడు? తపస్య మీద మాట్లాడాడు, బాడీ హీట్ ఎక్కుతుందట, అందుకోసం తపస్సు చేస్తారట. ఏం చెప్తారండి అసలు? అసలు ఆయన్ని అది వాళ్ళ ట్విట్టర్లో ట్రోల్ అయినంతగా ఏది ట్రోల్ కాల, ఇది నవ్వుల పాలయ్యాడు. ఆయనే డిమాండ్ చేసి రాజ్యాంగం మీద చర్చ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ పెట్టుకొని చీల్చి చెండాడాడు మోడీ. అసలు నేను ఈ మధ్యలో అంతా ఇదిగా ఒకే కాన్సన్ట్రేషన్ వాళ్ళ నెహ్రూ కుటుంబం మీద కాన్సన్ట్రేట్ చేసి చీల్చి చెండాడాడు. రాజ్యాంగాన్ని ఏ విధంగా నెహ్రూ దగ్గర నుంచి రాహుల్ గాంధీ దాకా అపహాస్యం చేశారో చీల్చి చెండాడాడు. అంటే ఇది అంటారు పిలిచి కొట్టించుకున్నట్టు ఉంటుంది. అట్లా జరిగింది ఇవాళ పార్లమెంటు రాజ్యాంగంపై చర్చ లోక్సభలోది. రాజ్యసభలో ఇవాళ రేపు ఉన్నదనుకోండి. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా కూడా 2 జరిగిన తర్వాత ప్రియాంక గాంధీ మాట్లాడింది
రాహుల్ గాంధీ మాట్లాడిన చూసిన తర్వాత ఎవరికి కూడా అసలు రాహుల్ గాంధీ మీద ఆవిడని గురించి వివాదాలు లేకపోవచ్చు, అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా లేదంటే వేరే విషయం, కానీ రాహుల్ గాంధీ లాగా వ్యతిరేకత అయితే రాల. ఇది రెండిటి తేడా ఉంది. ఆవిడ చాలా జాగ్రత్తగా మసులుకుంటుందని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే అయోధ్య రామాలయం ఓపెనింగ్ విషయంలో కూడా ట్విట్టర్లో కామెంట్ చేసింది పాజిటివ్గా ట్విట్టర్లో. అదే రాహుల్ గాంధీ కామెంట్ చేయకపోగా ఎక్కడ అవకాశం దొరికినా దాన్ని దెబ్బతీయాలని భ్రష్టు పట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. సో ఈ రెండే తేడా కనపడుతుంది. ఆవిడ టాక్టికల్గా ఒక పాలిటీషియన్ లాగా ప్రవర్తిస్తుంది. ఈయనేంటి అప్పీజ్మెంట్, ముస్లిమ్స్ అప్పీజ్మెంట్ పేరుతోటి హిందువులను రోజు రోజుకు దూరం చేసుకుంటున్నాడు. ఇది మరి ఎప్పటికి ఆయన జ్ఞానేదం అవుతుందో నాకు తెలీదు. ఆ, ఇప్పటికిప్పుడైతే నేను ప్రియాంక గాంధీ ఏదో కాంగ్రెస్లో రాహుల్ గాంధీ పోయి ఇమ్మీడియట్గా ఇప్పుడు ప్రియాంక గాంధీ వస్తుందని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా ఈ ధోరణి పెరుగుతుంది. ప్రియాంక గాంధీ వస్తే బెటరు రాహుల్ గాంధీ కన్నా అనేటువంటి ధోరణి ఏదైతే మొదలైందో కాంగ్రెస్ అంతర్గత చర్చల్లో, ఇది రోజు రోజుకి బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది జరగబోతా ఉంది. ఒక్క రోజులో జరగదు ఇది. అది సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. నేను అనుకుంటే ఒక సంవత్సరంలోనే ఇది ఒక క్లైమాక్స్కి వచ్చిన ఆశ్చర్యం ఏం లేదు. రెండోది ఇంకొక పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా నాయకుడిగా. మరి ఆయన ఫెయిల్ అవుతా ఉన్నాడు. ఎన్నిసార్లు కొత్తగా ఆయన లేపాలని ప్రయత్నం చేసినా పడిపోతానే ఉన్నాడు. ఎప్పటికీ ఆయన ఇంతవరకు సక్సెస్ అయినటువంటి సంఘటన ఒక్కటి లేదు. కాబట్టి రిపీటెడ్ ఫెయిల్యూరు లీడర్షిప్ అనేది రాహుల్ గాంధీది. ప్రియాంక గాంధీకి ఆ లైబిలిటీ లేదు. ఎందుకని ఆవిడ కొత్తగా వాళ్ళ అమ్మ తరఫున కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి ఉండొచ్చాము, కానీ బాధ్యతలు స్వీకరించింది మొట్టమొదటిసారి ఇప్పుడే 2024లోనే ఎంపీగా బాధ్యతలు స్వీకరించింది. సో విమర్శించడానికి ఆవిడది క్లీన్ స్లేట్, పెద్దగా ఆవిడ విమర్శించడానికి ఏం లేదు. ఉన్నదల్లా ఏదన్నా ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారంటే ఆవిడ భర్త రాబర్ట్ వాద్రా అవినీతి అంశాన్ని గురించి ఎక్కువ మాట్లాడతారు. అది నిజమే కాబట్టి దాని గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఈవిడ ఏమన్నా పని చేస్తే కదా విమర్శించడానికి, తెలియదు కదా ఇంతవరకు. అది అడ్వాంటేజ్ అయింది ఆవిడకి ఇప్పుడు రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంక గాంధీలో చూసుకున్నప్పుడు. సో ఇదంతా కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ కోటరీలో ఒక ఆందోళన మొదలైంది. అంటే కోటరీలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళ లీడర్ని పట్టుకొని పనులు చేయించుకోవటం, లీడర్ పక్కన ఉంటే పవర్ సెంటర్ వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉంటారు. అటువంటి కోటరీలో రాహుల్ గాంధీ మరి పరిస్థితి ముందు ముందు దెబ్బతిని ప్రియాంక గాంధీ పైకి వస్తే మా పరిస్థితి ఏంటి భవిష్యత్ అనేటువంటి భావన కోటరీలు పెరిగింది. ఎవరికి ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. ఏంటంటే 2 పవర్ సెంటర్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ అందరూ 3 పవర్ సెంటర్స్ అంటారు. సోనియా గాంధీ పెద్దవాళ్ళందరూ సోనియా గాంధీ పవర్ సెంటర్ అంటారు. బట్ రాబోయే తరాలకు 2 పవర్ సెంటర్స్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఈ ఇద్దరికి కోటరీలు ఏర్పడ్డాయి. సో ఎవరు పైకి వస్తే 2వ కోటరీలో ఆందోళన మొదలవుతా ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కోటరీలో ఆందోళన మొదలయ్యింది. మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, ఈ గత వారం దీంతో ఇండీ కూటమిలో కాంగ్రెస్ మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒంటరివాడయ్యాడు ఆయన తీసుకున్నటువంటి దుస్సాహసిక చర్యల వలన. రెండోది, కాంగ్రెస్ అంతర్గత చర్చల్లో మెల్లిమెల్లిగా ప్రియాంక గాంధీకి క్రేజ్ ఏర్పడతా ఉంది. ఇవి రాహుల్ గాంధీకి నిద్ర లేని రాత్రులు గడపాల్సిన పరిస్థితులు తీసుకొచ్చి పెట్టాయి. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.